సోషల్ మీడియాలో వచ్చేవి చూసి వీడియో వ్లాగింగ్ కిట్ అంటే వీడియోలు చేద్దామని ఈ వీడియో వ్లాగింగ్ కిట్ కొన్నాం అనమాట. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ అని ఇలా వస్తాయి కదా, వాటిలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ లో దీన్ని కొనటం జరిగింది. ఈ వీడియో వ్లాగింగ్ కిట్ ని చూస్తున్నారుగా, అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు తక్కువకు వస్తుందని మనం గాని కక్కుర్తి పడితే ఇది మొత్తం ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ మెటీరియల్, దీనికి స్టాండర్డ్ ఏమి ఉండదు. కాకపోతే 2000ది అంటే 1999 ఉంది, 528కే వస్తుంది. డెడ్ సీప్ అని కక్కుర్తి పడి కొన్నాం అనమాట. ఇదేదో ఉద్ధరిద్దాం, అబ్బా రోజు ఒక 50 వీడియోలు లాగింగ్ చేసి పెడదామని. అయితే ఇదేం చేసిందంటే ప్లాస్టిక్ మెటీరియల్ అయ్యేటప్పటికి ఏమాత్రం కొద్దిగా తేడా వస్తే ఇరిగిపోయేట్టుంది. ప్లస్ ఈ బిగించటాలు అంటే ఒకదానికొకటి, ఆ మైక్ గాని ఆ లైట్ గాని ఆ యొక్క స్టాండ్ కి సెట్ చేయాలంటే చాలా డెలికేట్ గా ఉంది. ఏమాత్రం పక్కకి తప్పితే విరిగిపోయేట్లున్నాయి. ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట. మీరు చూస్తున్నారుగా, చూడండి, అదిగో ఏమాత్రం తేడా వస్తే ఇరిగిపోతాయి. ఎక్కడ స్టాండర్డ్ మెటీరియల్ కాదు. కాబట్టి మీరేం చేస్తారంటే తక్కువకు వస్తుంది కదా అని కక్కుర్తిపడి మనం గాని దీన్ని గాని కొన్నామంటే దెబ్బ తినిపోతాం అనమాట. నేనేదో ఆశపడి ఒక 100 వీడియోలు చేయాలి ఈ వ్లాగింగ్ కిట్ తో అని ఆశపడి తీస్తే చూస్తున్నారుగా, ప్లాస్టిక్ అనమాట. నిలబడటమే కష్టంగా ఉంది. మళ్ళీ స్టాండ్లు అంటే ఆ లైట్ గాని అవి బిగించాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంది. ఏమాత్రం తేడా వస్తే విరిగిపోతాయి. అందుకని ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ చూస్తున్నారుగా. ఈ ప్లాస్టిక్ మెటీరియల్ తో మనం దెబ్బ తింటాం. గుర్తుపెట్టుకోండి. ఏంటి, మనం దెబ్బ తింటాం. తక్కువకు వస్తుందని కక్కుర్తి పడ్డాం అనుకోండి, ఖతమైపోతాం అనమాట. కాకపోతే ఇక్కడ ఉపయోగపడేది ఒకటి లైట్. మైక్ అయితే ఇంకా టెస్ట్ చేయలేదు, చెయ్యాలి. చూడండి, లైట్ మాత్రం కరెంటు పోతే బాగా ఉపయోగపడుతుంది. మీకు బ్యాటరీలు 3 వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఆ ఉండలా కరెంటు పోయినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. మాది పల్లెటూరు, కరెంటు పోతుంది. అందుకని దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. అంతకు తప్పితే దీన్ని మనం ఏదో 100 వీడియోలు చేద్దాం, వ్లాగింగ్లు చేద్దామని కానీ తీసామంటే మటాష్ అనమాట. కాబట్టి మీరు కూడా గుర్తు పెట్టుకోండి. కొద్దిగా ఖరీదు ఎక్కువైనా మంచి మంచి గింబల్స్ కొనుక్కుంటారని ఆశిస్తున్నాం అనమాట.